నెక్స్ట్ టాపిక్ సార్, చలో విజయవాడ సాధ్యమేనా? ఉద్యోగులను జగన్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అని అంటే గాంధీ ఏం చేయబోతున్నాడు అడుగుదాం ఫస్ట్. చలో విజయవాడ, చలో విజయవాడ అంటే 28వ తారీఖు అని చెప్పని పెట్టినట్లున్నారు అనుకుంటే, అప్పుడు నోటిఫికేషన్ వస్తే మరి అప్పటికి చలో విజయవాడ మరి సాధ్యం కాదేమో. కానీ ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం ఎలా చెప్తే అలాగా ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి అంశం. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము కత్తులు తీసుకొని వస్తాం, మేము కటారులు తీసుకొని వస్తాం, మేము యుద్ధాన్ని ప్రకటిస్తాం, మా డిమాండ్లు సాధిస్తాం, మా డిమాండ్లు సాధించేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం అని చెప్పేటువంటి మాటలు డంబాబుస్కు మాటలు అని చెప్పని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మొన్న నాకు కోనంనేని రవికుమార్ గారు ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో శ్రీకాకుళం మాజీ శాసనసభ్యులు విప్పు ఆయన చెప్పారు ఆ మాట, డంబాబుస్కు మాటలని. ఆ డంబాబుస్కు మాటల గురించి తర్వాత ఎప్పుడన్నా చెప్పచ్చు. రైట్, అది గాంధీ ఉన్నట్లున్నాడు. అంటే ఈ ఓవరాల్గా చూసినప్పుడు ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్స్ని ప్రభుత్వం పరిష్కరించేటువంటి పరిస్థితులు లేదు, పరిష్కరించాలన్నటువంటి ఆలోచనలో కూడా లేదు. కాకపోతే ఉద్యోగ సంఘాలను భయపెట్టడం ద్వారా, ఉద్యోగ సంఘాలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయి ప్రభుత్వానికి వారు ఎలా అంటే అలా అని చెప్పని వారు సరెండర్ అయిపోయిన పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా సరైనటువంటి పిఆర్సీ కానీ, ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కానీ, సిపిఎస్ రద్దు కానీ, డిఏల విషయంలో కానీ, టీఏల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి న్యాయం జరగలేదు అని ఉద్యోగ సంఘాలకి లేదా ఉద్యోగులకి పూర్తిగా అర్థమైపోయింది. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించి పోరాడాల్సినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర మోకారిళ్ళ పడ్డారో, ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారాలు చేశారో, ఎప్పుడైతే వారు మీరే మాకు దైవం అని చెప్పని ఎప్పుడైతే ప్రాధేయపడ్డారో, ఆ రోజుతో ఉద్యోగ సంఘాల నాయకులకి ప్రభుత్వం వద్ద వాళ్ళ గౌరవం లేదా వాళ్ళు పోరాడేటువంటి తత్వాన్ని రెండింటినీ కూడా కోల్పోయారు. ఎప్పుడైతే ప్రశ్నిస్తారు అని ఉంటేనే వారికి ఇది ఉంటుంది, ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేస్తారో అప్పుడు వారి విషయంలో ఎప్పుడు కూడా ఏ పాలకులు కూడా పెద్దగా దానిపైన పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఏముందిలే అనేటువంటి భావన ఏర్పడుతుంది. అటువంటి భావన క్రియేట్ చేసుకోవటంతో చివరికి ఒక దీనిని కోల్పోయారేమని అనిపిస్తూ ఉంది.